నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నిన్న జరిగిన మన షర్మిల కొడుకు నిశ్చితార్థంలో జగన్ కి షర్మిల అవమానించిందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకు అందులో వాస్తవం ఉందా లేదా అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న చూసినట్టయితే మన షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అయితే జరిగింది. సో అక్కడ ఏంటంటే జగన్ ని పిలిచి మరీ అవమానించారు షర్మిల అని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఇది నిజంగానే తనని అవమానించారా షర్మిల గారు? యాంటీ కబ్బా ఎందుకు వచ్చాడు? ఒక నిమిషం ఉండి అక్షంతలు వేసుకోవటానికి వచ్చాడా అందా? బీజేపీ వాళ్ళకి కోపం వస్తుందేమో, యాంటీ కబ్బా ఎందుకు వచ్చాడు అని బ్రదర్ అనిల్ అన్నాడా? అంటే ఆయన ఏదో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి మేనల్లుడి నిశ్చితార్థానికి వెళ్ళి ఆ ప్రయాణానికి పట్టినంత సమయం ఉండలేదు ఇక్కడ. రైట్. ఇప్పుడు ఆయన ప్రయాణానికి 1 గంట ఎంతో పట్టుంటుంది, మళ్ళీ పోవటానికి 1 గంట. ఈ 2 గంటల దానికి వచ్చినాడు, 2 నిమిషాలు కూడా అక్కడ ఉండలేడా? వచ్చింది దే పని మీద, మేనల్లుడి నిశ్చితార్థానికి ఆశీస్సులు ఇవ్వటానికి వచ్చినటువంటి మేనమామ మొక్కుబడి ఆశీస్సులా ఇచ్చేది? ఇప్పుడు మొక్కుబడి పిలుపులు ఆమె పిలిచిందని నువ్వు మొక్కుబడి అక్షంతలు వేసి వెళ్ళిపోతావా? ఎలా చూడాలా? అంటే బాధ్యత రహితంగా ఉన్నాడు అనుకోవచ్చా సార్? అంటే మేనల్లుడు నిశ్చితార్థంలో ఏదో ఒక గెస్ట్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారని అనుకోవాలి, అంతే కదా సార్? గెస్ట్ ఇంకా ఎక్కువసేపు ఉండేవాడు. ఓకే. ఈయన గెస్ట్గా కూడా కాదు కదా. ఇప్పుడు మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల అది కుటుంబ వ్యవహారం. మనం యాక్చువల్గా అయితే దాన్ని పట్టించుకోం. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకెందుకు అని ప్రజలు కూడా దాని గురించి ఆలోచించారు. కానీ వీళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు, దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి వైఎస్ షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆమె ఎంపీ అవ్వాలనో ముఖ్యమంత్రి అవ్వాలనో ఆమె కూడా కళ ఉంది. ఆ కళ నిజం చేసుకోవటం కోసమే ఇన్ని పార్టీలు అటు ఇటు తిరుగుతోంది. వీళ్ళిద్దరూ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టే, పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రజలు దీని మీద చర్చిస్తున్నారు. ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధం ఏంటి, ఎందుకు ఇంత బెడిసి కొట్టింది, ఏంటి ఎడమొఖం పెడమొఖం. మనం మొన్న అనుకున్నాం, మాట్లాడాము. ఏది శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు 15 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు అని చెప్పేసి చెల్లి శుభలేఖ ఇవ్వడానికి అపాయింట్మెంట్ కోరుతూ అక్కడ ఉన్నటువంటి సీఎంఓ అధికారికి ఫోన్ చేస్తే ఈయన ఏదో యాంటీ కబ్బా ఇప్పుడు ఎందుకంట బీజేపీ వాళ్ళ కోపం వస్తుందేమో అని ఈయన అన్నాడు అని చెప్పి మళ్ళీ సీఎంఓ ఆఫీసర్ ఆమెకి చెబితే ఆమె ఏమంది, సెక్యూరిటీకి ఇచ్చేసి వెళ్తా అనో ఏదో అంది. సెక్యూరిటీకి ఇస్తే అది మరీ అవమానం అని చెప్పి ఆయన ఉన్నట్టున్నాడు. ఆ రోజు ఉండి తీసుకున్నాడు. అది కూడా ఇలాగే ఏది వెళ్ళింది మళ్ళీ వచ్చేసింది. భర్త వెళ్ళలేదు, బ్రదర్ అనిల్ కుమార్. మీకు తెలుసు బ్రదర్ అనిల్ కుమార్ గతంలో 2 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో ఎలాంటి కామెంట్స్ చేశాడో. నాకు కూడా అపాయింట్మెంట్ దొరకట్లేదు, అసలు మా బావమరిది అపాయింట్మెంట్ నాకు 2.5 ఏళ్లుగా దొరకట్లేదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు బావమరిది అపాయింట్మెంట్ దొరికింది. ఎక్కడ ఈ అక్షంతలు వేసే స్టేజ్ మీద ఎంతసేపు, అది కూడా 1 నిమిషం. ఎందుకు సార్? అంటే ఎందుకు ఈ రావడం కూడా ఇంకా మా మధ్యన బంధం ఉందని చూపెడుతుందా, లేకపోతే ఇలా వెళ్ళిపోవడం ఇంకా మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదు, ఏదో అట్లా పైన మాత్రమే ఉందని చూపెడుతున్నారా ఇద్దరు? అసలు నాకు అర్థం కాలేదు వీళ్ళది ఏంటి అనేది. వాళ్ళదేంటి తోడబుట్టిన బంధం కదా, పేగు తెంచుకు పుట్టారు కదా, పేగు బంధం. ఇప్పుడు వీళ్ళు జనం కోసం కాదుగా. జనం ఏమన్నా అనుకుంటారేమో, బాగోదు వెళ్ళకపోతే ఆయన వచ్చి అక్షంతలు వేసి పోవటానికి మేనమామ ఆ పెళ్లి దగ్గరుండి జరిపించాల్సిన బాధ్యత ఏంది కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఫోటో దిగటానికి కూడా వీళ్ళు ముందుకు రాలేదు. ఎవరు? షర్మిలను బ్రదర్ అనిల్. వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళని పిలిచాడు, మనం చూసాం ఆ వీడియోలో కూడా. వాళ్ళ తల్లి కూడా పిలిచింది. అప్పుడేదో వాళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చి కూడా ఎడంగా నుంచున్నారు. వాళ్ళ తల్లి విజయమ్మ అనిల్ని ముందుకు రమ్మని పిలిచినా కూడా ఆయన 2 అడుగులు ముందుకేసాడు. మళ్ళీ ఎవరో వెనకబట్టి లాగినట్టున్నారు, మళ్ళీ 2 అడుగులు వెనక్కి వెళ్ళాడు. అంటే షర్మిల లాగిందని కాదు,
అంటే ఏంటి, ఫోటో దిగటానికి కూడా మనస్కరించలేదు, అంతగా చెడిపోయింది సార్, అంతగా చెడిపోయింది అంటారా బంధం? ఎడం జరిగారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు. ఏంటి, ఆస్తుల పంచాయతీల, రాజకీయ పంచాయతీల, కుటుంబ పంచాయతీల, ఏదో మొత్తానికి మాత్రం తీవ్రమైనటువంటి పంచాయతీ ఆ కుటుంబంలో జరుగుతోంది. వాళ్ళు అది కూడా వాళ్ళ కుటుంబ హద్దులు దాటి వాళ్ళ రాష్ట్రంలోకి వచ్చేసాయి, ప్రజల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఆ ఫోటోలో, ఆ వీడియోలో మనం చూసాం ఆ తల్లి ఎలా నలిగిపోయిందో. అవును సార్. ఇద్దరు బిడ్డల మధ్య ఇటు కొడుకు వైపు బేలగా చూస్తోంది, కొడుకు దగ్గర తీసుకుంటాడా లేదా అన్న భయం. అంటే జగన్మోహన్ రెడ్డి తన తల్లి పట్ల, చెల్లి పట్ల ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ ప్రజలు చర్చిస్తున్నారు. రైట్. ఇప్పుడు భార్య బంధువుల పట్ల ఒక రకంగా, భర్త బంధువుల పట్ల ఒక రకంగా ఉండకూడదు కదా మనం. భారతిరెడ్డి బంధువుల పట్ల మరి జగన్మోహన్ రెడ్డి అపరిమితమైనటువంటి కన్సర్న్ చూపిస్తూ తన బంధువుల్ని ఇలా నిరాదరించటాన్ని ఎలా చూస్తాం? రైట్. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన A8 నిందితుడు, వివేకానంద రెడ్డి కూడా ఎలాంటిది చర్యలు తీసుకోలేదు హత్య కేసులో. అప్పుడు ఆయన ఏదో అరెస్ట్ చేయడానికి కర్నూలు ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వెళ్తే ఎంత గందరగోళం చేశారో చూసాం. ఏది మొత్తం హాస్పిటల్ అంతా కూడా వాళ్ళు కమ్ముకుని సిబిఐ వాళ్ళు 3 రోజులుండి వాళ్ళే పారిపోయారు. ఏదో అరెస్ట్ ఏదో పుస్తకం మీద రాసుకున్నారనో. ఇప్పుడు ఇది సొంత మేనల్లుడు కదా, ఎవరు ఈ రాజారెడ్డి, ఏదో ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందని షర్మిల కొడుకు పెళ్ళేమో కానీ వీళ్ళిద్దరికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సావుకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సోషల్ మీడియాని ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నాడు చెల్లి మీదకి? ఆయన కన్సర్న్ లేకుండా వాళ్ళన్ని పోస్టులు ఆమె మీద అసభ్యంగా పెడతారా? ఇప్పుడు వైఎస్ షర్మిల అని అంటాం మనం, మీడియా కూడా అదే రాస్తుంది. అది కాస్త ఏదో మొరుసుపల్లి షర్మిల అని ఆ భర్త ఇంటి పేరు తీసుకొస్తున్నారు. చాలా అసభ్యంగా వాడెవడో ఒకడున్నాడు, వాడు విదేశాల నుంచో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాడు అసలు షర్మిల వ్యక్తిత్వాన్ని, షర్మిల యొక్క ప్రవర్తనను గలీజ్గా మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభించదా? వీళ్ళ రాజశేఖర్ రెడ్డి అభిమానులు రాజశేఖర్ రెడ్డి కూతుర్ని అంత అసభ్యంగా సోషల్ మీడియాలో చిత్రించేవాడు రాజశేఖర్ రెడ్డి అభిమాని ఎలా అవుతాడు? ఇప్పుడు మీ మధ్య విభేదాలు ఉండొచ్చు, వైరుధ్యాలు ఉండొచ్చు, రాజకీయంగా పోటీ పడండి. ఇప్పుడు నువ్వు అడిగావు ఒక ఛాన్స్ అని, ప్రజల్లోకి వెళ్ళావు, జనం ఇచ్చారు ఒక్క ఛాన్స్, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు ఆమె కూడా వెళ్తుంది ప్రజల్లోకి. రైట్. రేపు 21నో ఎప్పుడు ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. తన పార్టీ మరి హస్తం గుర్తుకు ఓట్లు వేయమని చెప్పి రేపు పిలిపిస్తుంది. వీలైతే ఆమె కంటెస్ట్ చేస్తుంది అనుకున్నాం. పులివెందుల అసెంబ్లీకో, కడప లోక్సభకో ఆమె కూడా ఒక ఛాన్స్ అడుగుద్ది. ఏంటి, అన్నకు ఛాన్స్ ఇచ్చారు, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగు, చెల్లికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుద్ది. ఇస్తే ఇస్తారేమో ఎవరు? ప్రజలు. అంతే సార్. లెట్ దెమ్ డిసైడ్. ఎవరు? ప్రజలు కదా నిర్ణయించాల్సింది. ఈ అన్నకి ఎందుకు అంత అక్కసు అమ్మాయి మీద? రైట్. అంటే ఏంటి, పాదయాత్రలోనే షర్మిల తన లీడర్షిప్ క్వాలిటీస్ రుజువు చేసుకుంది. అంటే అప్పటి వరకు కూడా నాన్న చాటు కూతురులాగా ఉన్న ఆమె వాళ్ళ అన్నయ్య కోసం బయటకు వచ్చి అంతా చేస్తే, ఈ రోజున తనకి దక్కిన గౌరవం ఏంటంటే ఏమీ లేదు. అంటే పార్టీ పరంగా చూసుకున్నా కూడా, పదవి పరంగా చూసుకున్నా, ఇంట్లో చూసుకున్నా, ఇక్కడ కూడా తనకి దక్కాల్సిన గౌరవం. లోక్సభ టికెట్ ఇవ్వలేదు, రాజ్యసభకి పంపలేదు, ముఖ్యమంత్రి మొత్తం ఆయనే అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్న ముఖ్యమంత్రి ఆ కుర్చీలో షర్మిల కష్టం ఉంది కదా. ఆమె కష్టంతోనే కదా 2012లో 15 ఉప ఎన్నికలు వైసీపీ గెలిచింది, జగన్ జైల్లో ఉన్నాడు. ఆమె కష్టంతోనే కదా 2014లో జగన్కి మరి 67 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. మొన్న ఎలక్షన్లో 151 సీట్లు వచ్చాయంటే ఒక జగన్ కష్టపడితే వచ్చిందా? తల్లి చెల్లి బస్సు యాత్ర చేశారు, 30 పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడారు. వాళ్ళు ఏడ్చారో, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారో, సానుభూతి వెల్లువెత్తిందో, ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. తన వాటా ఏంటని ఆమె అడుగుతోంది. అతను వాటా ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ వెళ్ళింది. తెలంగాణలో పార్టీ పెట్టినా అది ట్రాజడీ.
విధులేని పరిస్థితుల్లో కాంగ్రెస్లో కలిపింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ రాజకీయంగా పోరాడుతోంది. రైట్ సార్. షర్మిల రాజకీయ పోరాటానికి అండగా ఉండాల్సిన బాధ్యత రాజశేఖర రెడ్డి అభిమానుల మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఉంది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఆమెకు ఎంత సహకరిస్తాడు అనేది జగన్ అన్న మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు సునీత మీద ఎలా కేసులు పెట్టారో చూసాం. ఏది నర్రెడ్డి సునీత, వివేకానంద రెడ్డి కూతురును ఆమె భర్త రాజశేఖర రెడ్డి మీద, సిబిఐ ఆఫీసర్ల మీద జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. అవును సార్. మరి ఇంకో 100 రోజులు ఉంటాడు జగన్ ముఖ్యమంత్రిగా, షర్మిల మీద కూడా కేసులు పెడతారా? అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఈ చెల్లి అయితే ఏంటి, ఆ చెల్లి అయితే ఏంటి, బ్రదర్ అనిల్ కుమార్ మీద కూడా కేసులు పెడతారా? అంటే వాళ్ళకని చూస్తే అదే అట్లానే ఉంటదేమో నెక్స్ట్ సీన్ అని అనిపిస్తుంది సార్. రాజకీయ అధికారం కోసం తల్లిని, చెల్లిని, ఇంకా ఎవరిని మీరు పరిగణలో తీసుకోరా? ఇదా రాజకీయం? కుటుంబ బంధాలుగా మెయింటైన్ చేయాలి, రాజకీయ బంధాలుగా మెయింటైన్ చేయాలి. రాజకీయం కోసం కుటుంబాన్ని వదులుకోకూడదు. కుటుంబానికి న్యాయం చేయలేనాడు రాజకీయంగా ఏం న్యాయం చేస్తాడు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అనే ప్రశ్న ప్రజల్లో వస్తుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. తన కుటుంబానికి సమాధానం చెప్పుకోవాలి, తన పార్టీకి సమాధానం చెప్పుకోవాలి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. చెల్లెళ్ళ ఉసురు అన్నకు తగలకుండా చూసుకోవాలి. రైట్.